ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు. రాజీవ్ గృహకల్ప సైట్లో మొక్కలు నాటిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గ్రే హౌన్స్ కానిస్టేబుల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కానిస్టేబుల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరపున నివాళులు అర్పించిన మంత్రి. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ముష్కర మూకలను తుదముట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులైన హిందువులపై ఉగ్రవాదులైన పాకిస్తాన్ ముష్కరులు మతం పేరున హిందువులపై చేసిన హత్యాకాండకు భారత సైన్యం ధీటైన జవాబు చెప్పింది. దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో జరిపిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మన సైనికులు నాశనం చేసి విజయంతో తిరిగి వచ్చిన సందర్భంగా బీజేపీ విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ జిల్లా సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లోని ప్రధాని మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర కో చైర్మన్ నరహరి లక్ష్మారెడ్డి, జిల్లా సెల్ నాయకులు గంట్ల నరసింహారెడ్డి, కొండం వెంకటరెడ్డి, బొంగోని పరశురాం, కూడా కర్రా ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ సర్వీస్ మెన్ కడారి మహేశ్వర్ రెడ్డి, పటేల్ సత్యనారాయణ రెడ్డి, వెలుముల రవీందర్ రెడ్డి, అప్పిడి మాధవరెడ్డి, గోలి సత్యనారాయణ రెడ్డి, హనుమాన్లు వి భూపతి రెడ్డి, అన్నాడి మనోహర్ రెడ్డి, సంధి మోహన్ రెడ్డి, గూడ తిరుపతి రెడ్డి, పింగిలి ప్రతాపరెడ్డి, పెండెల బాలయ్య, ఎడమ సత్యనారాయణ రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వెల్దుర్తి నిహారిక, ఈర్లా శ్రీనిత అంతర్జాతీయ కరాటే కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ నెల 23, 24, 25న గోవాలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తమ మండల విద్యార్థులు ఎంపిక కావటం పట్ల మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని వారి నివాసంలో విద్యార్థినులు ఘనంగా సత్కరించారు. క్రీడా పోటీలకు అవసరమైన ఫెడరేషన్ కిట్ కోసం విద్యార్థినులకు 4,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు ఛాంపియన్షిప్ లోని అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అంతర్జాతీయ కరాటే కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రజలకు దప్పిక తీర్చాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఇల్లంతకుంట బస్టాప్ ఆవరణలోని ఏర్పాటు చేయగా నేరుతో పాటుగా మండల కేంద్రంలోని వారపు సంత ఉండటం వలన ప్రజలు తమ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది. కాబట్టి వారి కోసం మజ్జిగ పంపిణీ చేసి వారి దాహత్తుని తీర్చడానికి కృషి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని బెంద్రం తిరుపతి రెడ్డి యువజన సంఘాల అధ్యక్షులు అన్నారు. ఈ కార్యక్రమంలోని నాయకులు దండవేణి రంజనీకాంత్, గజ్జల శ్రీనివాస్, బొంగోని శ్రీనివాస్ తదితరులు యువకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రామసాగరం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చిరుతల రామాయణం ఘనంగా జరిగింది. గురువారం రాత్రి నుండి జరిగిన చిరుతల రామాయణం శుక్రవారం ఉదయం పట్టాభిషేకం అనంతరం పలువురు మహిళలు ఒడిబియ్యం పోయటంతో కార్యక్రమం ముగిసింది. దీంతో గ్రామంలోని పండుగ వాతావరణం నెలకొంది. సమాజంలోని అంతరించిపోతున్న కళలు నేటి తరం వారికి తెలియచేయడానికి ఈ నాటక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని పలువురు తెలిపారు. తమ గ్రామంలోని గత 16 సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఏటా చిరుతల రామాయణం జరిగేదని వారు తెలిపారు. తమ గ్రామంలో చాలా రోజుల తర్వాత చూడటం జరిగిందని, ఇటీవల తమ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. రామసాగరు
మొట్టమొదటగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలో భాగముగా మేము ఒక ఆలోచన అందరిలో రావడం జరిగినది. దాదాపు 15-16 సంవత్సరాల క్రితము చిరుతల రామాయణం వేయడం జరిగినది. మళ్ళీ ఒక ఆలోచన అందరిలో కలిగినది. ఆ యొక్క రామాయణం మరలా వేయాలని ఒక కోరికతో సీతారాముల కళ్యాణం రోజు మేము ఈ యొక్క ఆట భజన ప్రారంభం చేయడం జరిగినది. నిన్నటి రాత్రితో ఈ చిరుతల రామాయణం ఆట ప్రారంభించి ఈ రోజు మనము అనగా శుక్రవారం రోజు ఈ యొక్క కళ్యాణం జరిపించి ఓడిబియ్య కార్యక్రమం ముగించుకొని అందరి సమక్షంలో ఓడిబియ్యము గ్రామస్తులందరం ఒక పండుగ వాతావరణము నెలకొన్న విధంగా మీరు చూస్తున్నారు. గ్రామస్తులందరూ ఎటు వెళ్లకుండా అందరూ పండుగ వాతావరణం నిర్వహించి ఓడిబియ్య కార్యక్రమము నిర్వహించడం జరిగినది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మన భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన మన అమాయక భారతీయులకు ఇదే నిజమైన నివాళిగా జై జవాన్, జై హింద్, జై భారత్, భారత సైన్యం వర్ధిల్లాలి అని నినాదాలతో మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తీవ్రవాదుల గురించి ఆ రోజే మన భారత సైన్యం అలర్ట్ అయి అన్ని దేశాలతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు ఒక్క చైనా మౌనంగా ఉంది, కానీ మొత్తం దేశాలు మనకే సపోర్ట్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో వాడు ఆటం బాంబు వేస్తాని, అణుబాంబు వేస్తాని బెదిరిస్తుండు. అణుబాంబుకు మన 10 అణుబాంబులు ఉన్నాయి. వాడు మన బార్డర్కు రాకముందే మన మిస్సైల్తో అణుబాంబును పేల్చేస్తాము. కాబట్టి మన ఇండియాను వాడు తక్కువ చేస్తుండు, పాకిస్తాన్ వాడు తక్కువ చేస్తే మన భారతదేశస్తులు ఎవ్వరు తక్కువ లేరు. మన సైన్యాధిపతి దొగ్గలు గారు ఇప్పటికే హెచ్చరించిండు, మీరు ఒక్కరిని చంపితే మేము 1000 మందిని చంపుతామని. ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో హార్టికల్చర్ శాఖ పనితీరు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 2025-26 సంవత్సరంలోని జిల్లాలో 2500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యం సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఖరీఫ్ సీజన్ కు 1500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. 1500 ఎకరాల లక్ష్య సాధనకు మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే లాభాలు, మొక్కలు, డ్రిప్, అంతర్ పంటల నిమిత్తం ప్రభుత్వం అందించే సబ్సిడీ, ఆయిల్ ఫామ్ పంట సాగుతో వచ్చే అధిక ఆదాయం సంబంధిత అంశాల పట్ల రైతులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు ఆసక్తి చూపుతున్న రైతుల నుంచి వెంటనే డ్రిప్ మొక్కల కోసం జీడీ సేకరించాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఆయిల్ ఫామ్ సాగు విస్తరించేందుకు పక్కా ప్రణాళిక 4 రోజులలో తయారు చేసి సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నూతన నగర కమిటీ ఎన్నిక తెలంగాణ భీం అంతర్రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినపల్లి చంద్రయ్య ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగర కమిటీ అధ్యక్షులుగా చెలమల్ల రవీందర్, రారిని ఉపాధ్యక్షులుగా గసికంటే వారిదర్శన్, ప్రధాన కార్యదర్శిగా చంటి కుమార్, కార్యదర్శిగా గాలిపల్లి సతీష్, సంయుక్త కార్యదర్శిగా శనిగరం 3, కోశాధికారిగా అక్కుల పర్మజములు, ప్రచార కార్యదర్శులుగా సంపత్ కృష్ణ, సిరిసిల్ల రాజేంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ జేబీఎం. నా పేరు లింగంపల్లి వెంకటేష్. నేను భీమ్ ఆర్మీ నూతన కమిటీ జిల్లా ప్రెసిడెంట్ను. ఈరోజు కరీంనగర్ కూడలిలో నూతన టౌన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క దానికి చిల్మెల రవీందర్ అన్న గారిని ఏకంగా తీర్మానం చేశాము. అంబేద్కర్ గారి ఆశయాలకు, పూలే గారి ఆశయాలకు మరియు కాంశీరామ్ ఆశయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నీతి నిజాయితీలతో కూడిన వ్యవస్థను నిర్మించడానికే ఈ యొక్క భీమ్ ఆర్మీ బలోపేతం చేయడానికి మేము వేలవేళలా కృషి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్.
నా పేరు చెలిమల్ల రవీందర్ వావిలపల్లి. నేను కరీంనగర్ నగర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా భీమ్ ఆర్మీ సభ్యులు, ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, స్టేట్ వైస్ ప్రెసిడెంటు గారు నన్ను మరియు మిగతా సభ్యులతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి నేను న్యాయంగా, దీనికోసం నేను ఏదైనా నిజాయితీగా, నీతిగా ఇవన్నీ నేను ఈ భీమ్ ఆర్మీకి సంబంధించిన రూల్స్ ప్రకారంగా నేను మెదులుకుంటానని, నా ఇష్టపూర్వకంగా నేను ఆత్మసాక్షిగా మంచిగా చేస్తానని నా యొక్క విన్నపం ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్న ములుగు జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పాల్వంచుకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సినవి అన్ని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన వడ్ల శ్రీధర్ 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా ములుగు జిల్లా కర్రెగుట్టలో పోరాటంలో మరణించడం జరిగిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరపున ఇక్కడికి వచ్చిన నివాళులు అర్పించారు. కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబం ధైర్యంగా ఉండటానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని అన్నారు. జగిత్యాల భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. భూభారతి పైలట్ ప్రాజెక్టు రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ మరియు గంగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండలంలోని 2 టీములు ఏర్పాటు చేయటమైనది. ఒకటి బుగ్గారం మండలం తహసీల్దార్ గంగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. 2 ధర్మపురి తహసీల్దార్ వెల్గొండ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. రైతులకు పెండింగ్ లో ఉన్నటువంటి భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన ఆర్జీలను ఈ రోజు కాకుండా రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, తహసీల్దార్ బుగ్గారం మజీద్, ధర్మపురి తహసీల్దార్ కృష్ణ చైతన్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేపట్టిన చెట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప సైట్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ ని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు గంగుల కమలాకర్ ను కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో ముందుంచినటువంటి నాయకుడని, వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం మర్చిపోలేదు అని అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణుగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బీఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకాచారి, సలీం, వాసిద్, పంతులు, సూర్యనారాయణ, శశి, ఆకాషడి, మహేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల ద్వారా ఆధునిక విద్యా బోధనకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం రామగుండం ఐటీఐ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ఏటీసీ సెంటర్ ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన ఐటీఐ కేంద్రాలలో ప్రభుత్వం ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేస్తుందని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఆధునిక విద్యా బోధన చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
తెలిపారు. ఏటీసీ కేంద్రంలోని ఈ యంత్రాల అమరిక పనులను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. ITI లో అందుతున్నటువంటి విద్యా బోధన వివరాలను కలెక్టర్ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్శనలోని జిల్లా కలెక్టర్ వెంట ITI ప్రిన్సిపల్ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలకు ENC ఇప్పించాలని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం శుక్రవారం అందించారు. హైదరాబాద్ లోని ప్రెస్ అకాడమీలో జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాయిదా రాములు, కామని రవీందర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. హుజూరాబాద్ లోని జర్నలిస్టులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన నివేశన స్థలాలకు ENC ఇప్పించి క్లియరెన్స్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి జర్నలిస్టులకు పంపిణీ చేసిన నివేశన స్థలాలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ENC ఇప్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ఆయన ఛాంబర్లో కలిసి జర్నలిస్టుల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి సంబంధించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యలను తొందరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసిన వారిలో TUWJ జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ముష్కర మూకలను తుదముట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పహల్గామ్ ప్రాంతంలో హిందువులను మాత్రమే టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థలపై పక్షం రోజుల్లోనే మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం రాత్రి 1:05 నుండి 25 నిమిషాలలో 9 నగరాలు, 21 ప్రాంతాలలో 24 క్షిపణి దాడులు చేసి 80 మంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందన్నారు. పహల్గాంలో 26 మంది హిందువుల ప్రాణాలు తీసి మహిళల సింధూరాన్ని పోగొట్టుకున్న మహిళల చేతనే ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచంలో మొదటిసారి 2 మహిళా ఆర్మీ అధికారులు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్లతో ఆపరేషన్ సింధూర్ చేపట్టడం గర్వకారణమని, ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ను ఏకాకిని చేసి పాకిస్తాన్పై మెరుపు దాడి చేసి భారతీయ పౌరులు గర్వపడేలా చేసిన మోడీకి బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల అధ్యక్షులు విలువేరు సంపత్ కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పల కుమార్, బీజేపీ నాయకులు గరుడి కిషన్, ఎల్గందుల సంతోష్, చొప్పరి సదానందం, గుల్బం రాజేష్, కారుపాకల శంకర్, దుస్సా సాయి, కొత్తగట్టు నాగరాజు, పాలా శంకర్, బంగారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. SHGలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బాధ్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి లక్ష్య సాధనలో భాగంగా SHGలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బందిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించి అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి సంఘ సభ్యులకు రుణాలు ఇప్పించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ 2024-25 సంవత్సరంకు గాను 1,07,969 సంఘాలు, 533.73 కోట్లు కాగా 4,376 సంఘాలు 542.30 కోట్లతో 102% ప్రగతి సాధించినందున, అలాగే పర్ గ్రూప్ ఫైనాన్స్ చూసుకుంటే 12.48 లక్షలు ఇవ్వటంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండటం వలన రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవార్డు రావడం వచ్చిందని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, CEO సెర్పు దివ్య దేవరాజన్ నుంచి DRDO, అదనపు DRDO, DPM తదితరులు జిల్లా సమైక్య ప్రెసిడెంట్ సరిత స్వీకరించారని తెలిపారు. SHGలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బాధ్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి లక్ష్య సాధనలో భాగంగా SHGలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బందిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించి అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.
మాట్లాడారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి సంఘ సభ్యులకు రుణాలు ఇప్పించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ 2024-25 సంవత్సరంకు గాను 1,07,969 సంఘాలు 533.73 కోట్లు కాగా 4,376 సంఘాలు 542.30 కోట్లతో 102% ప్రగతి సాధించినందున, అలాగే పర్ గ్రూప్ ఫైనాన్స్ చూసుకుంటే 12.48 లక్షలు ఇవ్వటంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవార్డు రావడం వచ్చిందని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, సిఇఓ సెర్పు దివ్య దేవరాజన్ నుంచి డిఆర్డీఓ, అదనపు డిఆర్డీఓ, డిపిఎం తదితరులు జిల్లా సమైక్య ప్రెసిడెంట్ సరిత స్వీకరించారని తెలిపారు. ఎస్ఎస్సి హెడ్లైన్స్. గంగుల కమలాకర్ జన్మదినం వేడుకలు. రాజీవ్ గృహకల్ప సైట్లో మొక్కలు నాటడం బీఆర్ఎస్ కార్యకర్తలు. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కానిస్టేబుల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరపున నివాళులు అర్పించిన మంత్రి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ముష్కర మూకలకు తుదమట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు. ఇది కూడా హ్యాండ్ మూమెంట్ ఇచ్చిన సార్, అంటే 14 అని చెప్పాక మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కదా. ఓకే సార్. ఎస్ఎస్సి 15th యాంకర్ పార్ట్. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస, బాలపెల్లి పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ యొక్క సందర్భంగా జిల్లా కలెక్టర్ జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని, ప్రతిరోజు మిల్లులకు పంపుతున్నామని, రవాణా నిమిత్తం లారీల కొరత కూడా ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలో పూర్తి చేయాలని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యాలకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం, 5 సంవత్సరాలు నెలకు 3,000 పెన్షన్, 10వ తరగతి లోపు చదివే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 1000 చొప్పున, శాశ్వత అంగవైకల్యం పొందిన జర్నలిస్టులకు 1,00,000 చొప్పున అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యి మాట్లాడుతూ జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలోనే అక్రిడేషన్ కార్డులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో మృతి చెందిన 4 జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యాలకు గురైన 4 జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల మరణించిన పత్తి విష్ణువర్ధన్ రెడ్డి, అన్నేపాక సురేందర్, బాణాల శ్యామ్ సుందర్, ముజాహిద్ ఖాన్ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన జి ఉదయ్ కుమార్, పత్తి కొండారెడ్డి, ఉమ్మడి రాజేష్, జడల చిరంజీవులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ,
ప్రధాన కార్యదర్శి కె రామనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్, ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాయిత రాములు, కానాని రవీందర్ పాల్గొని జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. అంగన్వాడీలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపు, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు తదితర అంశాలపై ఐసిడిఎస్ విద్యాశాఖ సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ బాట నిర్వహించి 6 సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవలను నూతన సిలబస్ ద్వారా ఇస్తున్న ప్రత్యేక బోధనను గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ నమోదును పెంచాలని అన్నారు. అంగన్వాడీలో ప్రీ స్కూల్ పూర్తి చేసిన పిల్లలందరి జాబితా మండల విద్యాధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ జాబితాలో ఉన్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రైవేటు భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలకు మార్చాలని ఆదేశించారు. ఇప్పటికే మార్చాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలను గుర్తించామని, ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలకు కావాల్సినటువంటి వసతులు సమకూరుస్తామని అన్నారు. 2015 నుండి 2023 వరకు 10వ తరగతి ఫెయిల్ అయ్యి చదువు ఆపేసిన విద్యార్థులందరినీ గుర్తించి వచ్చే సంవత్సరం వారు 10వ తరగతిలో ఉత్తీర్ణులయ్యేలా అవగాహన కల్పించాలని మండల విద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ వచ్చే జూన్ నెలలో సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులు అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు లబ్ధిదారుల వెరిఫికేషన్ను పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరంలోని కమిషనర్ చాహద్ బాజ్ పాయ్ 53, 59, 60 డివిజన్లలో పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నేపథ్యంలో అధికారులు చేస్తున్న వెరిఫికేషన్ను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికలో జాబితా ప్రకారం ఇంటింటికి తిరుగుతూ ఫీల్డ్ లెవెల్లోని వెరిఫికేషన్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ చేసి సరైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యురాలు సూరపల్లి సుజాత క్షమాపణలు చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్టుపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్మీ సాహసాన్ని, దాయాది దేశంలో ఉగ్రమూకలను కూకటి వేళ్లతో పెకిలించిన అంశంపై వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రొఫెసర్ సుజాత చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయడంతో పాటు బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశభక్తిని చాటుకోకుండా ప్రొఫెసర్ సుజాత వ్యవహరించడానికి ఇటువంటి వారికి ప్రాధాన్యత కల్పించడం ఎంతవరకు సమంజసం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలైంది. మరోవైపున ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆమె వ్యవహరించిన తీరు సరికాదని కూడా బీజేపీ శ్రేణులు, జాతీయవాదులు మండిపడ్డారు. మరోవైపున కరీంనగర్ బీజేపీ ఏపీవీపీ నాయకులు పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రొఫెసర్ సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో జెడ్పీ జనరల్ నిధుల నుండి 6 లక్షల రూపాయలతో చేపట్టిన మంచినీటి బావి నిర్మాణానికి భూమి పూజ చేశారు డాక్టర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణికుంట గ్రామ ప్రజలు మంచినీటి కోసం ఎన్నో ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, నా దృష్టికి వచ్చిన వెంటనే మంచినీటి బావి కోసం అధికారులతో మాట్లాడి జెడ్పీ నిధుల నుండి 6 లక్షలు కేటాయించడం జరిగిందని, ప్రజల అవసరాల కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. కొద్ది రోజులలో మంచినీటి కష్టాలు తీరుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్, మండల ఉపాధ్యక్షులు తమ్మననేని రాములు యాదవ్, మూరపల్లి రమణారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఎలుక రాజు, కృష్ణబాబు, బొంగాని రాజు, ఎలుక శ్రీధర్, బోదాస్ తిరుపతి, కోడి అజయ్, యాట రమణారెడ్డి, కరుణాకర్, సంపత్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, దివాకర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్న వాడుతురా
లో తాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే ఇక్కడ నూతనంగా ఒక బావిని నిర్మించడానికి, మంచినీటి బావిని ఈ గ్రామం యొక్క రేణిగుట్ట గ్రామం యొక్క ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్నో రోజులుగా వారు ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నారు, కానీ మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఈరోజు దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా నీటి అవసరాల కోసం ఈ బావి ఉంటుందని నేను విశ్వసిస్తూ అందరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు, రాజీవ్ గృహకల్ప సైట్లో మొక్కలు నాటిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గ్రే హౌన్స్ కానిస్టేబుల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కానిస్టేబుల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరపున నివాళులు అర్పించిన మంత్రి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ముష్కర మోకలను తుదముట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.